మాధవ, నేను శంఖాన్ని పూరించకముందే ఇరుపక్షాల సైన్యాన్ని కళ్ళారా దర్శించాలనుకుంటున్నాను. రథాన్ని ఇరు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళండి. ఏం దర్శిస్తావు పార్థ? నీవు పక్షి కంటికి గురిపెట్టినప్పుడు వృక్ష శాఖ కూడా నీకు కనిపించదు. కాని ఈరోజు ఈ సమయంలో సమస్త రణభూమిని ఎందుకు దర్శించాలనుకుంటున్నావు? ప్రతిపక్ష సేనను పరీక్షించాలనుకుంటున్నాను మాధవ. మన సేనను కూడా ఒకసారి చూడాలని ఉంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ యుద్ధంలో ఎవరి మరణం వలన ధర్మ సంస్థాపన జరుగుతుందో, ఎవరి మరణం వలన అధర్మం అనుభవంలోకి వస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మహాయుద్ధంలో నేనేమి పొందనున్నాను, దేనిని కోల్పోనున్నానునని. ఈ యుద్ధంలో బలిదానమిచ్చేందుకు వచ్చావు పార్థ. ఇక లాభ నష్టాల గురించి ఎందుకు ఆలోచిస్తావు పార్థ? దానమివ్వడం అంటే ఏమిటంటే దాత కోల్పోతాడు, యాచకుడు లాభాన్ని పొందుతాడు. కాని బలిదానమివ్వటం అంటే దాత దానం చేస్తే యావత్ లోకం లాభం పొందుతుంది. కాని మాధవ, నేనొక్కడినే దానం చేసేందుకు ఇటకు రాలేదు. ఎందరో సైనికులు తమ ప్రాణాలను ఆహుతి చేసేందుకు వచ్చారు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ మహాయుద్ధంలో నేను కేవలం అధర్మాన్ని నాశనం చేస్తున్నానా, లేక దానితో సహా ధర్మాన్ని నాశనం చేస్తున్నానా అని. అయితే ఇదంతా నీ వలన జరుగుతుందా పార్థ? నిర్మాణ వినాశక శక్తులున్నాయా నీకు పార్థ? నిర్మాణ వినాశ కార్యాలను స్వయంగా ఆ ఈశ్వరుడే చేస్తాడు పార్థ. నీవు కేవలం ఒక సాధనానివి. మరెందుకు ఈ విషయాల బాధ్యతలను నీవు నీ శిరస్సుపై వేసుకుని అహంకారాన్ని పెంచుకుంటున్నావు? నేను నీకు ముందే చెప్పాను పార్థ, స్వయంగా తాను చేస్తున్నది ఏమీ లేదని ఎవరైతే తెలుసుకుంటారో వాని చేతుల మీదుగానే మహత్కార్యం ఏదైనా జరుగుతుంది. కాని బహుశా నీవు మరచి ఉంటావు. అయితే దర్శించు పార్థ, దర్శించు. ఏం దర్శించాలనుకున్నావు? కాని ఒకవేళ దానం చేసే ముందు ఆ దాత చెయ్యి కంపించినట్లయితే వానికి ఆ దానం చేసిన పుణ్యం ప్రాప్తించదు పార్థ. ఇక్కడ యువరాజు దుర్యోధనుడున్నాడు. జ్ఞాపకం చేసుకో పార్థ, పాంచాలిని దాసిగా మార్చి ద్యూత సభకు ఈడ్చుకురమ్మని ఆదేశం ఇచ్చినది ఈ దుర్యోధనుడే. దుశ్శాసన, వెళ్లి ఆ దాసి ద్రౌపదిని సభలోనికి తీసుకునిరా. ఆ తలబిరుసు స్త్రీ నా ఆదేశాన్ని స్వీకరించనంటే నీవు తనను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకునిరా. ఇటు చూడు పార్థ, ఇతనే మీ మేనమామ శకుని. నేడు వీని చేతిలో కరవాలముంది. కాని వంచనతోనే సంహరించాలని ప్రయత్నిస్తుంటాడు సదా. స్మృతికి తెచ్చుకో, ఇతను ఏ విధంగా మీ పంచపాండవులను, మీ మాతను వారణావతంలో భస్మం చేయాలని పథకం వేశాడు. వారణావర్తంలోని భవనంలో మన 5 శత్రువులు ఏకీకృతమవుతారు. ఆ భవనంలోనే నీకు యువరాజసూయ యజ్ఞం జరుగుతుంది. ఇటు చూడు పార్థ, దుశ్శాసనుడు
ఈ చేతులతోనే పాంచాలి కేశ